అనంతగిరి హిల్స్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. వికారాబాద్ నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. స్వామివారిని దర్శనం చేసుకొని ఒక 500 మీటర్స్ ముందుకు వెళ్తే ఇక్కడ ఒక గుండం ఉంటుంది. దీని పక్కనే మూసీ నది పుట్టిన ప్రాంతం కూడా ఉంది. తర్వాత అక్కడి నుంచి మీరు అనంతగిరి హిల్స్ కి వెళ్ళొచ్చు. ట్రెక్కింగ్ చేయడానికి ఒక పర్సన్ కి 100 రూపీస్ ఉంటుంది. అక్కడి నుంచి నందిఘట్ మీదుగా శివుణ్ణి దర్శనం చేసుకొని నేనైతే నడవడం స్టార్ట్ చేశాను. వర్షాలు సరిగ్గా పడటం లేదు కాబట్టి ఈ అడవిలో వాటర్ ఫాల్స్ లేవు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చి పైకి ఎక్కి చూస్తే చూడండి, ఎటు చూసినా పచ్చని అడవి, వాతావరణం అయితే చల్లగా ఉంది. ఇక్కడి నుంచి వాచ్ టైం వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇలా స్టెప్స్ నుంచి మనం పైకి ఎక్కి చూస్తే ఇక్కడ కూడా సూపర్ ఉంటది. మనకు చూడడానికి చాలా అందమైన ప్రదేశం అని చెప్పొచ్చు. మీరు మీ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఈ 2 ప్లేస్లని తప్పకుండా చూడండి. ఇంకా కిందికైతే బయలుదేరాను. ఇక్కడ ఛత్రి వ్యూ పాయింట్ ఉంటుంది. సో చూసారు కదా అనంతగిరి హిల్స్కి సంబంధించిన వీడియో.